హాయ్ హలో ఎవ్రీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి అయితే కాటన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. సో దీని అన్బాక్సింగ్ వీడియో అయితే నేను ఆల్రెడీ ముందే పోస్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి నేను కంప్లీట్గా 5 మీటర్స్తో అయితే స్టిచ్ చేయలేదు, జస్ట్ 2.5 మీటర్తోనే కుర్తీ అయితే స్టిచ్ చేస్తున్నాను. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. సో నేను చెప్పే చిన్న చిన్న పాయింట్స్ అనేవి మీరు మిస్ అవుతారు, సో స్కిప్ అయితే చేయకండి. ఈ డ్రెస్ కోసం నేనైతే 1 మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి బాడీ పార్ట్కి మాత్రమే వేస్తాను. బాటమ్ పార్ట్లో అయితే నేను ఎలాంటి లైనింగ్ అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, నేను డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కింద ఎడ్జెస్ అయితే కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు కరెక్ట్ ఉండాలి కదా. సో అందుకని కట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి 36 సైజ్ డ్రెస్ అనమాట. సో అందుకే నేను ఇక్కడ 11 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను, అండ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. సో మీరు 36 సైజ్ ఎవరున్నా కానీ ఈ మెజర్మెంట్స్తో చేస్తే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. సో మీ సైజ్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు బిలో 300 రూపీస్లోనే వచ్చింది. మీకు ఎవరికైనా లింక్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో లింక్ అని షేర్ చేయండి, నేను ఖచ్చితంగా లింక్ అనేది సెండ్ చేస్తాను. ఇప్పుడైతే మనం మార్కింగ్స్ అనేది పెట్టుకున్నాం కదా, హైట్ అండ్ విడ్త్. సో ఇవి రెండింటి కలిపి మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. సో దీనికి మనం స్కేల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి, ఎందుకంటే మనకి మార్జిన్స్ అనేవి కరెక్ట్ రావాలి. సో స్కేల్ అనేది ఎవరైనా యూజ్ చేయాలి, బిగినర్స్ కానీ ఎవరైనా కానీ. సో మనం ఇలా బాక్స్లో డ్రా చేసుకున్న తర్వాత ఇందులో మనకి నెక్ అండ్ షోల్డర్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ వాళ్ళకి కొంచెం బ్రాడ్గా కావాలన్నారు, సో నేను అందుకని 2.5కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. సో మీరు 2 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. సో 36 సైజ్ వాళ్ళు ఎవరైనా కానీ ఈ మెజర్మెంట్స్తో ట్రై. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేను 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అన్నమాట. సో ఇక్కడ మనం పైన 2.5కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 2.5 వచ్చేసి కింద డౌన్లో కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇవి రెండింటిని కలిపి కరెక్ట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో మీరు చూస్తున్నారు కదా, వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది. 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పాట్ షేప్ అన్నమాట. సో పాట్ షేప్ కాబట్టి మనకి పైన 2.5కి అయితే మార్కింగ్ చేసుకున్నాను, అండ్ ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇవి రెండింటిని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం పైన 2.5కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అందులో నుంచి చిన్నగా కర్వ్ లాగా షేప్ ఇచ్చు, అలానే కింద మనం బాక్స్ షేప్ ఇచ్చాం కదా, అందులో చిన్న పాట్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇది వచ్చేసి నార్మల్గానే ఉంటుంది, బాగా డీప్ అనేది ఏముండదు. సో చూస్తున్నారు కదా, కరెక్ట్గా అయితే పాట్ షేప్ అయితే వచ్చిందో. సో మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేయండి, ఎవరికైనా ఈజీగా వస్తుంది. సో మనం డ్రా చేసుకున్నాం కదా, ఇదంతా కట్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ అయితే కట్ చేయకండి, నెక్ కట్ చేయకుండా మనము డ్రా చేసుకున్నాం షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి అయితే కట్ చేయాలి. సో నేను ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో నేను పైన డ్రా చేసుకున్నాను మనం ఖర్చు కోసం. అలా మార్కింగ్ చేసుకుంటే మీకు ఎంత కట్ చేయాలి ఏంటి అనేది ఈజీగా అర్థమవుతుంది. బిగినర్స్కి అయితే ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మీరు మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఇక్కడ మొత్తం కట్ చేశాను, చూస్తున్నారు కదా. ఈ వీడియోలో నేను ఓన్లీ కటింగ్ వీడియో మాత్రమే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో వచ్చేసి లెంతీ అయిపోతుంది కదా. సో అందుకనే నేను ఈ వీడియోలో కటింగ్ వీడియో మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ పైన ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా నేను పైకి పెట్టేస్తే నాకు ఎక్కువ తక్కువ అయితే వస్తుంది. సో మీరు కరెక్ట్గా చూసుకొని అయితే ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నాకు వచ్చేసి నేను 1 మీటర్ తీసుకున్నాను కదా, నాకు ఫ్యాబ్రిక్ అనేది సరిపోయింది. సో మీరు 80 సెంటీమీటర్ అలా తీసుకుంటే మాత్రం ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకోండి, అలా కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దానిపైన పెట్టేసి చాక్ పీస్తో మొత్తం డ్రా చేసుకోవాలి. సేమ్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోవాలి, ఎక్కువ తక్కువ అయితే కట్ చేయకండి. సో చూస్తున్నారు కదా వీడియోలో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో కరెక్ట్గా అయితే లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే నాకు ఇక్కడ ఓపెన్స్ అనేవి వస్తున్నాయి,
బ్లౌజ్ సైడ్ వచ్చేసి ఆపోజిట్ అయితే వచ్చాయి. సో నేను దీనికోసం వచ్చేసి ఏంటంటే ఒక పావు ఇంచు జాయింట్ కోసం అనేది ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ లైనింగ్ వచ్చేసి కొంచెం ఇలా ముడతలు ముడతలుగా ఉంది. నేను ఇలానే స్టిచ్ చేయగలను. బట్ ఏంటంటే బిగినర్స్ వచ్చేసి కొన్ని వాటర్ అనేది దానిపైన స్ప్రింకిల్ చేయండి. అలా చేసి కొంచెం మన చేతితో కొంచెం ఇలా ఐరన్ చేసినట్టు అంటే లైనింగ్ వచ్చేసి చాలా నీట్గా ఐరన్ చేసినట్టే ఉంటుంది. సో ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను కదా, మార్కింగ్ పెట్టేసుకున్నట్టు కట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి కాబట్టి దానికి కూడా ఇలానే మార్కింగ్ చేసుకున్నాను. వీడియోలో కనిపిస్తుంది కదా, సో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే ఏం కట్ చేయట్లేదు, ఎందుకంటే మనకి జాయింట్ వస్తుంది కదా. సో అందుకే నేను తర్వాత జాయింట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నాను. మన ఛానల్కి ఆల్రెడీ పాత వాళ్ళైతే అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఎప్పుడు కానీ ఇలా వన్ సైడ్ నుంచి ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటాను, ఎక్స్ట్రా మనకి ఏం వేస్ట్ అవ్వకుండా. సో ఇప్పుడు వచ్చేసి నేను వన్ సైడ్ నుంచి అయితే తీసుకుంటున్నాను ఫ్యాబ్రిక్. మనకి బాడీ పార్ట్ అయితే కట్ చేయడానికి ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని మన రెండు చేతులతో ఇలా నీట్గా అనుకోండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. సో మనకి క్లాత్ అనేది అందులో ఉండిపోతూ ఉంటుంది. సో మన చేతితో నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా లైనింగ్, ఆ లైనింగ్ వచ్చేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసేయండి. పెట్టేసి నీట్గా హ్యాండ్స్తో ఇలా చూస్తున్నారు కదా వీడియోలో, అలా చేయండి. అలా చేస్తే మనకి ముడతలు అనేవి ఇక్కడ ఉండవు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా అనేది నేనైతే ఏం కట్ చేయట్లేదు. సో మనకి 14 ఇంచెస్ అనేది బాడీ పార్ట్ పెట్టుకున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే నేను పైకి అనేది ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తున్నాను. సో ఇలా చేస్తే మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో నేనైతే కట్ చేశాను. అండ్ లైనింగ్ వచ్చేసి మనకి సైడ్కి కొంచెం తక్కువ పడతా కనిపిస్తుంది, కానీ మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అడ్జస్ట్ అవుతుంది. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ అయితే కట్ చేద్దాము. బాటమ్ పార్ట్కి వచ్చేసి మనకి కంప్లీట్ 2 మీటర్స్ ఇంకెక్కువే ఉంటుంది. సో ఇదంతా ఫ్యాబ్రిక్ కలిపి మనం ఒకసారి చూసుకోండి. డబుల్ ఫోల్డింగ్ మీద అయితే వేస్తాను. సో సరిపోతుందా లేదా అనేది నేను ఒకసారి చెక్ చేసుకోవడానికి ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను. సో వేసి ఒకసారి అయితే మనకి టేప్తో ఒకసారి మనం మెజర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా తక్కువ కదా, మనం పెట్టేది ఫ్రిల్స్ మోడల్ కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ నాకు కరెక్ట్గా అయితే వచ్చింది, మనకి 40 ఇంచెస్ అలా వచ్చింది. సో సెట్ అయిపోతుంది అన్నమాట ఫ్యాబ్రిక్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 4 ఫోల్డింగ్స్ మీద అయితే ఫ్యాబ్రిక్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ మనకి ఫ్రంట్కి బ్యాక్కి ఒకేసారి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, క్లియర్గా చూడండి. మనకి ఎక్కడ క్లాత్ అనేది ఎక్కడ ఉండకుండా చేతితో నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా 4 ఫోల్డింగ్స్ మీద పెట్టిన తర్వాత మనకి ముందు మనము ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక 7 ఇంచెస్ అలా ఫ్రిల్స్ అనేది వస్తుంది. దానికోసం మనం 7 ఇంచెస్ అనేది మైనస్ చేసేసి రిమైనింగ్ మొత్తం మనం లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి ఇక్కడ నేను లైనింగ్ పైన అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కంప్లీట్ కుర్తీ లెంత్ వచ్చేసి 44 ఇంచెస్ అనమాట. 44 ఇంచెస్లో మనకి బాడీ పార్ట్ వచ్చేసి 14 ఇంచెస్ అయితే పోతుంది కదా. సో 14 ఇంచెస్ పోయిన తర్వాత మనకి మిగిలిన దాంట్లో మనకి 7 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలి. ఆ 7 ఇంచెస్ కూడా ఫ్రిల్స్కి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి 7 ఇంచెస్ పోయిన తర్వాత మనకి 23 ఇంచెస్ అనేది వచ్చింది. సో ఈ 23 వచ్చేసి మనకి కరెక్ట్గా అనేది అడ్జస్ట్ అవుతుంది కుర్తీ. సో దీనికోసం మీరు ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు లాంటివి పెట్టుకోవాలనుకున్నా కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో, నేనైతే ఖర్చుతో కలిపి 23 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు పోయినా కూడా మనకి కింద ఫ్రిల్స్లో ఉంటుంది కదా, సో అది అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇలా మనకి 2 మార్కింగ్స్ అయితే పెట్టేసుకొని నీట్గా ఒక స్కేల్తో డ్రా చేసుకోవాలి. మనకి కింద ఫ్రిల్స్ అనేవి యాడ్ చేస్తా అని చెప్పాను కదా, సో ఆ ఫ్రిల్స్ కోసం అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి.
7 ఇంచెస్ ఫ్రిల్స్కి మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కింద డబల్ ఫోల్డింగ్ చేస్తాం కదా, దానికోసం కూడా ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్గా చూస్తున్నారు కదా, 16 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్సే పెడుతున్నాను, ఎందుకంటే మనకి ఎక్కడ ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వలేదు కదా. సో చూస్తున్నారు కదా, కింద మిగిలిన ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను హ్యాండ్స్కి అయితే యూస్ చేస్తాను. మీకు ఎంత ఫ్రిల్స్ అనేది ఇక్కడ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు 4.5 ఇంచ్ అలా అయితే వచ్చింది. దాంతోనే నేను షార్ట్ హ్యాండ్ అయితే చేస్తాను. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇక్కడ క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను వీడియో అయితే. సో ఇప్పుడు వచ్చేసి మనము మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం ఫ్యాబ్రిక్ అటు ఇటు కదులుతూ ఉంటుంది కదా. సో చెక్ చేసుకొని మనము ఫస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లెంత్ అయితే కట్ చేసుకోండి, నీట్గా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకుంటున్నాం కదా, సో అటు ఇటు కదులుతూ ఉంటుంది కాబట్టి నీట్గా కట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఫ్రిల్స్కి అనేది యాడ్ చేసుకున్నాం కదా, సో అది కూడా ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకొని కరెక్ట్గా అయితే కట్. అండ్ మనం బాటమ్ పార్ట్కి అయితే ఎలాంటి లైనింగ్ అయితే యూస్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. సో మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా లింక్ అయితే షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఒక ఫ్రంట్కి కావాల్సిన ఫ్రిల్స్ అయితే కట్ చేసుకున్నాను, అండ్ బ్యాక్ కావాల్సినవి కూడా కట్ చేస్తున్నాను. సో మిగతా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాంతోనే హ్యాండ్స్ అనేవి మనకి చిన్న పఫ్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా అడ్జస్ట్ అవుతుందో ఏంటో అని. సో ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను మనకి ఎంత ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందో మనకి ఫ్రిల్స్కి. సో చాలా ఫ్రిల్స్ అనేది వస్తాయి అన్నమాట, చిన్న చిన్నగా చాలా నీట్గా వస్తాయి, చాలా ఎక్కువ ఫ్రిల్స్ అయితే వస్తాయి, ఎందుకంటే మనం తక్కువ ఫ్యాబ్రిక్ తోటి డిజైన్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్కువనే ఉంది ఫ్రిల్స్కి, సో చాలా ఫ్రిల్స్ వస్తాయి. అండ్ దీని ఫైనల్ అవుట్పుట్ కూడా నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను, లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది జాయింట్ అనేది అలానే వదిలేసాను. సో నేనైతే కట్ చేస్తున్నాను. కొంతమంది అలానే పెట్టి కూడా ఫ్రిల్స్ అనేవి యాడ్ చేస్తారు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది బిగినర్స్కి అయితే. సో ఇలా కట్ చేసి సపరేట్ చేసుకోండి. ఈ వీడియోలో కటింగ్ అయితే కంప్లీట్గా చూపించేసాను, నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ క్లియర్గా అయితే చూపిస్తాను. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ ఒకసారి ఆన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి, ఎందుకంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే వస్తాయి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.